ఇంతకుముందు తరగతిలో తెలుగు నేల పాఠం సారాంశాన్ని సంక్షిప్తంగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన పాఠ్యపుస్తకంలో 80వ పేజీ చూడండి. ఈ పాఠానికి సంబంధించి గేయం ఇచ్చాడు కదా. ఆ గేయం రాగయుక్తంగా చెప్పుకొని దానిలో కొత్త పదాలకు అర్థాలు తెలుసుకుందాం. ఈ గేయాన్ని నేను రాగయుక్తంగా చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. జాతి మేలుకుంటున్నది, తెలుగు జాతి మేలుకుంటున్నది, జరిగిన వంచన తెలుసుకొని కరిగిన కలలను తలచుకొని. జాతి మేలుకుంటున్నది, తెలుగు జాతి మేలుకుంటున్నది, జాతి మేలుకుంటున్నది, తెలుగు జాతి మేలుకుంటున్నది. కలమును ఖడ్గముగా ఝలిపించిన కందుకూరి సంస్కరణ రణంలో, వాడుక భాషను నిలబెట్టక పోరాడిన గిడుగు మహోద్యమ ధృతిలో. ప్రజల భాషలో సజీవ కవితలు, ప్రజల భాషలో సజీవ కవితలు, పలికించిన గురజాడ జాడలో, పలికించిన గురజాడ జాడలో. రాష్ట్ర స్తుతికై నాంది పలికిన రాయప్రోలు రసార్ద్ర గీతిలో. జాతి మేలుకుంటున్నది, తెలుగు జాతి మేలుకుంటున్నది, ఇదే ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. ఇదే ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. గోదావరి నది స్వాదు తరంగాలతో, గోదావరి నది స్వాదు తరంగాలతో కృష్ణవేణికేలు కలిపి ఆడింది, కృష్ణవేణికేలు కలిపి ఆడింది. తుంగభద్రాజల తరంగరంగము పైన మంజీరా మహోదార మధుర గీతం పాడింది. ఇదే ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. ఏవేవో కలతలతో, ఏవో పేడ కలలతో చెదిరిన మన జాతి పరువు పదిలంగా కుదురుకుంది. తరతరాల తెలుగు వెలుగు, తరతరాల తెలుగు వెలుగు తెరలు దాటి పరచుకుంది. ఇదే ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. జాతి మేలుకుంటున్నది, తెలుగు జాతి మేలుకుంటున్నది. ఈ గేయంలో కొత్త పదాలకు అర్థాలు తెలుసుకుందాం. జాతి మేలుకుంటున్నది, తెలుగు జాతి మేలుకుంటున్నది, జరిగిన వంచన తెలుసుకొని కరిగిన కలలను తలచుకొని. ఇక్కడ వంచన అంటే మోసం, వంచన అంటే అర్థం మోసం. అలాగే జాతి మేలుకుంటున్నది, తెలుగు జాతి మేలుకుంటున్నది, కలమును ఖడ్గముగా ఝలిపించిన. ఖడ్గము అంటే కత్తి, ఖడ్గము అంటే కత్తి. ఝలిపించిన అని ఉంది కదా, ఝలిపించిన అంటే ఆడించు, ఝలిపించిన అంటే ఆడించు. కందుకూరి సంస్కరణ రణంలో ఉంది కదా. కందుకూరి అంటే కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం 16వ తేదీ 4వ నెల 1848లో రాజమండ్రిలో ఈయన జన్మించారు. సంఘ సంస్కర్త, సామాజిక దురాచారాల నిర్మూలనకు ఈయన శ్రమించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. ఈయన ఆధునిక కవులకు పూజనీయుడు. ఈయన ఆధునిక కవులకు పూజనీయుడు. ఆంధ్ర సంస్కరణ పితామహుడు, ఆంధ్ర సంఘ సంస్కరణ పితామహుడు. ఈయన బిరుదులు గద్య తిక్కన, దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు. అలాగే స్త్రీ విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. అందువలన కందుకూరి సంస్కరణ రణంలో, కందుకూరి సంఘ సంస్కరణ అనే ఒక పెద్ద ఉద్యమం చేపట్టాడు. ఆ ఉద్యమంలో భాగంగా అనేక సంస్కరణల్ని చేపట్టాడు. అలాగే వాడుక భాషను నిలబెట్టగా పోరాడిన గిడుగు మహోద్యమ ధృతిలో. ధృతిలో అంటే ధరించుట, ధృతిలో అంటే ధరించుట అని అర్థం. గిడుగు రామమూర్తి పంతులు గారు
29వ తారీఖు 8వ నెల 1863వ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో ఈయన జన్మించారు. వ్యవహారిక భాషోద్యమానికి, సవర భాషా వ్యాప్తికి అలుపెరగని కృషి చేశారు. బహుభాషావేత్త. వీరి జయంతి ఆగస్టు 29 నాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి తెలుగు వ్యవహారిక భాషా వ్యాప్తికి విశేషంగా కృషి చేసినటువంటి గిడుగు మహోద్యమ ధృతిలో ప్రజల భాషలో సజీవ కవితలు, ప్రజల భాషలో సజీవ కవితలు అంటే జీవంతో కూడిన కవితలు పలికించిన గురజాడ జాడలో, గురజాడ వారి అడుగు జాడలో మన గురజాడ వెంకటప్పారావు గారు ఇంతకుముందే పరిచయం. 19-20వ శతాబ్దంలో వీరు జీవించారు. సంఘ సంస్కర్త, బాల్య వివాహాలు రూపుమాపడానికి కలంతో పోరాడినారు. వీరి కన్యాశుల్కం అనే నాటకం 1890లో అప్పటి వాడుక భాషలో రాయబడింది. అప్పటి వరకు కూడా మన తెలుగు భాషా సాహిత్యం అంతా కూడా గ్రాంధిక భాషలో ఉండేది. ఈ గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు భాష సామాన్య ప్రజలకు ఎవరికి కూడా అర్థమయ్యేది కాదు, పండితులకు మాత్రమే పరిమితమయ్యేది. అటువంటి కాలంలో గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనే సుప్రసిద్ధ నాటకాన్ని వాడుక భాషలో రచించి ఎంతోమందికి ఆదర్శప్రాయుడయ్యారు గురజాడ వెంకటప్పారావు గారు. అలాగే రాష్ట్ర స్తుతికై నాంది పలికిన రాయప్రోలు రసాద్ర గీతిలో, రాష్ట్ర స్తుతికై అంటే స్తుతి అంటే పొగడ్త, స్తుతి అంటే పొగడిక, పొగడ్త అని అంటారు. నాంది అంటే ప్రారంభం, నాంది అంటే ప్రారంభం పలికిన రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారు 1892లో జన్మించారు. 1984లో మరణించారు. ఈయన కవి, అనువాదకులు, స్వాతంత్ర్య సమరయోధులు. జాతీయోద్యమంలో వీరి రచనలు ఎంతో ప్రేరణనిచ్చాయి. గుంటూరు జిల్లా బాపట్ల వాస్తవ్యులు రాయప్రోలు సుబ్బారావు గారు. ఆ రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి రాష్ట్ర స్థుతి, ఆ స్థుతికి ప్రారంభం పలికినటువంటి రసార్ద్ర గీతిలో, రసార్ద్ర గీతులు అంటే రసార్ద్రము, రస ప్లస్ ఆర్ద్రము, రసార్ద్రము సవర్ణ దీర్ఘ సంధి. రసార్ద్రము అంటే తడిసినది, రసార్ద్రము అంటే తడిసినది. ఓకేనా. గీతి అంటే పాట. జాతి మేలుకుంటున్నది, తెలుగు జాతి మేలుకుంటున్నది, మన తెలుగు జాతి మేలుకుంటున్నది. ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లి దీపమాల. గోదావరి నది స్వాదు తరంగాలతో, గోదావరి నది స్వాదు అంటే తీయని, తరంగాలతో అంటే అలలతో, గోదావరి నది తీయని అలలతో కృష్ణవేణి కేలు కలిపి ఆడింది. కృష్ణానది కేలు చేయి కలిపి ఆడింది. కేలు అంటే చేయి, తరంగాలు అంటే అలలు, స్వాదు అంటే తీయని. తుంగభద్రా నది జలము, నీరు. రంగము పైన, అలల రంగము పైన మంజీర మహోదార మధుర గీతం పాడింది. మంజీర నది గోదావరి నదికి ఉపనది. మహోదార అంటే గొప్పదార. మధుర గీతం పాడింది, మధురమైన గీతం పాడింది. ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లి దీపమాల. ఏవేవో కలతలతో, కలత అంటే క్షోభ, కలత అంటే క్షోభ, అలాగే వ్యాకులం అని కూడా అంటారు. ఏవేవో పీడకలలతో చెదరిన మన జాతి పరువు, చెదిరిపోయిన మన జాతి పరువు పదిలంగా కుదురుకుంది. పదిలం అంటే భద్రం, దృఢంగా అని కూడా చెప్తారు. పదిలం అంటే దృఢంగా అని చెప్పుకోవచ్చు. అలాగే కుదురుకుంది అంటే నెలకొంది, స్థిరమైంది అని అర్థం. తరతరాల తెలుగు వెలుగు
తెరలు దాటి పరచుకుంది. తరతరాల తెలుగు వెలుగు తెరలు దాటిపోయి పరచుకుంది. ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లి దీపమాల. ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లి దీపమాల అని అర్థం. ఈ గేయం భావం చూడండి. ఆంగ్లేయుల మోసం తెలుసుకొని వారిని దేశం నుండి వెళ్ళగొట్టి స్వాతంత్ర్యం సంపాదించుకొని భారత జాతి మేలుకొన్నది. తెలుగు జాతి అంతా మేలుకొన్నది. కందుకూరి వీరేశలింగం రచనలనే ఖడ్గంతో సమాజం సంస్కరించబడింది. వాడుక భాషను నిలబెట్టడానికి, అమలు పరచడానికి గిడుగు రామమూర్తి గారి ఉద్యమం ఉపయోగపడింది. గురజాడ అప్పారావు గారి రచనలు ప్రజల జీవితాలలో వెలుగు నింపింది. రాష్ట్ర స్తుతిని చేసిన రాయప్రోలు సుబ్బారావు గారి రచనతో తెలుగు జాతి మేలుకొన్నది. ఇదే తెలుగు నేల కొత్త కాంతులను వెదజల్లి దీపమాల. పవిత్రమైన గోదావరి నది అలలతో కృష్ణవేణి నది చేయి కలిపి ఆడింది. తుంగభద్రా నది నీటి అలలనే వేదికపై మంజీరా నది గొప్ప ధారతో కూడిన మధుర గీతం పాడింది. ఇదే తెలుగు నేల కొత్త కాంతులను వెదజల్లి దీపమాల. ఆంగ్లేయుల బాధల కలతలతో, ఏవో పీడ కలలతో చెదిరిపోయిన మన తెలుగు జాతి పరువు పదిలంగా ఉంది. తరతరాల తెలుగు వెలుగు తెరలు దాటిపోయి పరచుకుంది. ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లి దీపమాల. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.